Good morning students. I am G. Ramya, lecturer in chemistry. Here in this video we are going to learn about electrophilic substitution reactions of benzene. బెంజీన్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం కొన్ని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పాం. ఏంటి? నైట్రేషన్ కానీ, క్లోరినేషన్ కానీ, సల్ఫోనేషన్ కానీ, ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, ఎసైలేషన్, ఇలా 5 రియాక్షన్స్ బెంజీన్లో జరిగే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ప్రతి రియాక్షన్ ఎలా జరుగుతుంది, దాని యొక్క మెకానిజం ఏంటో తెలుసుకుందాం. చర్య ఏంటి, బెంజీన్లో జరిగే చర్య ఏంటి, దాని యొక్క చర్య విధానం కూడా వివరంగా తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ది నైట్రేషన్ ఆఫ్ బెంజీన్. ఓకే, చూడండి. బెంజీన్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. బెంజీన్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అంటే HNO3తో రియాక్ట్ అవుతుంది. ఎక్కడ అంటే 323 to 333 కెల్విన్ టెంపరేచర్ దగ్గర, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. దీనివల్ల మనకు ఏం ఏర్పడుతుంది అంటే నైట్రోబెంజీన్ ఏర్పడుతుంది. అమ్మ, బెంజీన్ నైట్రిక్ ఆమ్లంతో, గాఢ నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపి మనకి నైట్రోబెంజీన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఓకే, దీన్నే నైట్రేషన్ ఆఫ్ బెంజీన్ అంటాం. చూడండి, ఈక్వేషన్లో మీకు ఇచ్చారు ఇక్కడ. బెంజీన్ రియాక్ట్స్ విత్ HNO3, కాన్సన్ట్రేటెడ్ HNO3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ ఏంటి, H2SO4 టు ఈల్డ్ నైట్రోబెంజీన్. మనకి నైట్రోబెంజీన్ అనేది ఏర్పడుతుంది. అంటే బెంజీన్ మీద ఉన్న ఒక ప్రోటాన్ అనేది నైట్రో గ్రూప్తో సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. ఓకే, దీన్నే నైట్రేషన్ ఆఫ్ బెంజీన్ అంటాం. అది మీకు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది. ఓకే, బెంజీన్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ ఏంటి, ఉత్ప్రేరకం H2SO4 టు ఫార్మ్ నైట్రోబెంజీన్. ఇప్పుడు ఈ రియాక్షన్ జరుగుతుంది అంటే అసలు మెకానిజం ఏంటి, ఎలాగా వచ్చి నైట్రో గ్రూప్ బెంజీన్ రింగ్ మీద అటాక్ అయింది అన్నది మనం స్టెప్ వైజ్గా నేర్చుకుందాం. ఓకే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. ఏదైనా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి జరగాలి అంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఏంటి? ఎలక్ట్రోఫైల్ జనరేట్ అవ్వాలి ఫస్ట్ స్టెప్లో. సెకండ్ది కార్బోకాటియాన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఫార్మైన్ ఇంటర్మీడియట్ నుంచి ప్రోటాన్ రిమూవ్ చేయాలి. ఓకే, ఇవి 3 స్టెప్స్. ఇప్పుడు మనం నైట్రేషన్ అంటే బెంజీన్ నైట్రోబెంజీన్గా మారుతుంది అంటే అక్కడ జరిగే మెకానిజం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, మెకానిజం ఆఫ్ నైట్రేషన్. ఫస్ట్ స్టెప్ మీకు అందరికీ తెలుసు కదా, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. ముందు మనం ఏం చేస్తాం, ఎలక్ట్రోఫైల్ని జనరేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా, H2SO4 యూజ్ చేస్తాం కెటలిస్ట్ కింద, HNO3 అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ముందు ఇక్కడ H2SO4 మీకు ఇప్పుడు పిక్చర్లో కనిపిస్తున్న H2SO4 అనేది చాలా స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. HNO3తో కంపేర్ చేస్తే H2SO4 చాలా స్ట్రాంగ్ యాసిడ్, గాఢత కలిగిన ఆమ్లం అని చెప్పచ్చు మనం. గాఢమైన ఆమ్లం అనమాట. దేంతో పోలిస్తే, నైట్రిక్ ఆమ్లంతో పోలిస్తే సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది చాలా గాఢత కలిగింది. ఓకే, కాబట్టి చూడండి, ఈ H2SO4 ఎలా యాక్ట్ చేస్తుంది అంటే బ్రౌన్స్టెడ్ లౌరీ యాసిడ్ అంటే ఏంటి, ఇదేం చేస్తుంది, తన యొక్క ప్రోటాన్ని డొనేట్ చేస్తుంది అనమాట. H2SO4 ఏం చేస్తుంది, తన ప్రోటాన్ని డొనేట్ చేస్తుంది. ఓకే, మరి HNO3 ఏం చేస్తుంది అంటే ఇది ఇచ్చిన ప్రోటాన్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. H2SO4 ఇచ్చిన ప్రోటాన్ని HNO3 బేస్ రూపంలో ఉండి ఆ ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ చర్యను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పాను కదా, ఏం చేస్తుంది, H2SO4 ప్రోటాన్ ఇస్తుంది. ఫస్ట్ చూడండి, డాట్ స్ట్రక్చర్ ఆఫ్ HNO3 H2SO4 చూడండి, ఇది HNO3.
ఇది స్ట్రక్చర్ ఆఫ్ HNO3. నెక్స్ట్ ఇది స్ట్రక్చర్ ఆఫ్ H2SO4. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే HNO3లో ఉన్న ఆక్సిజన్కి ఇక్కడ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. చూడండి ఇదేం చేస్తుంది, బేస్ రూపంలో ఉండి H2SO4లో ఉన్న ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్ని పిక్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇది HNO3 ఒక ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసింది. ఎక్కడి నుంచి? H2SO4 నుంచి. నెక్స్ట్ చూడండి ఈ బాండ్ కారణమైన ఎలక్ట్రాన్స్ అనేవి ఇటు మూవ్ అవుతాయి ఆక్సిజన్ వైపు. అప్పుడు ఏం ఏర్పడుతుంది మనకి? ఫస్ట్ చూడండి ఇక్కడ ఈ స్ట్రక్చర్కి ఒక ప్రోటాన్ వచ్చి యాడ్ అయింది, అవునా? ఈ ప్రోటాన్ వచ్చి ఇక్కడ యాడ్ అయింది. అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది చూడండి, ఇక్కడ ఆక్సిజన్కి ఆల్రెడీ ఒక హైడ్రోజన్ ఉంది. నెక్స్ట్ ఇంకొక ప్రోటాన్ని ఇది యాక్సెప్ట్ చేసింది కదా ఆక్సిజన్, కాబట్టి ఇక్కడ చూడండి మీకు పింక్ మార్క్తో చూపిస్తున్నాను. ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యన ఇక్కడ బంధం ఏర్పడింది. ఓకే, ఆక్సిజన్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చిందనమాట ఫస్ట్. నెక్స్ట్ చూడండి మనకి ఈ రియాక్షన్లో ఏం అవ్వాలంటే ఒక వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోవాలి. కాబట్టి ఏం చేస్తామంటే ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. మనకి ఎలక్ట్రోఫైల్ జనరేట్ అవ్వాలి కదా. మనకి ఈ రియాక్షన్లో జనరేట్ అవ్వాల్సిన ఎలక్ట్రోఫైల్ ఏంటంటే NO2+ అనమాట. ఓకే, ఇక్కడి నుంచి మనం వాటర్ మాలిక్యూల్ తీసేసామనుకోండి. అమ్మా నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి. ఇది HNO3 స్ట్రక్చర్, ఇదేమో H2SO4 స్ట్రక్చర్. ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే HNO3 ఏం చేస్తుంది, బేస్ కింద యాక్ట్ చేసి H2SO4 నుంచి ఒక ప్రోటాన్ తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్ళి H2SO4లో ఉన్న ఈ ప్రోటాన్ని పిక్ చేస్తాయి. కాబట్టి ఏర్పడుతుంది, ఏం జరుగుతుంది, ఈ నాలుగిటి మధ్యన బంధం ఏర్పడుతుంది. అదే మీకు ఈ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యన బంధం ఏర్పడింది. ఓకే, దీంతోపాటు రిమైనింగ్ ఏంటి, ఇక్కడ H2SO4లో ఒక ప్రోటాన్ తీసాం. అప్పుడు ఏమొస్తుంది, HSO4 బయటికి పోతుంది. ఓకే, HSO4- అనేది బయటికి పోతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే చూడండి ఈ స్ట్రక్చర్ వచ్చేసింది. ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత నాకేం కావాలి, నైట్రోనియం అయాన్ ఫామ్ అవ్వాలి ఎలక్ట్రోఫైల్ కింద. కాబట్టి ఏం చేస్తాను అంటే ఈ స్ట్రక్చర్ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తాం. చూడండి ఈ బాండ్ అనేది ఇటువైపు షిఫ్ట్ అయితే మనకేమవుతుంది, ఆక్సిజన్ మీద అసలు యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఆక్సిజన్ 2 హైడ్రోజన్తో బాండ్ అయి ఉంది, ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అయితే ఏమవుతుంది, ఆక్సిజన్ మీద ఇంకొక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. అది ఇక్కడ మీకు సూచించాను చూడండి. ఓకే, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది. చూడండి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్లో ఏం జరుగుతుంది అంటే ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఇంకొక బాండ్ ఫామ్ అవుతుంది నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్యన. చూడండి బాండ్ ఫామ్ అయింది కదా. ఓకే, కాబట్టి మనకి ఈ స్ట్రక్చర్ ఏంటి, NO2+ వచ్చింది కదా. చూడండి NO2+. అమ్మ సెకండ్ స్ట్రక్చర్ నుంచి మనం వాటర్ మాలిక్యూల్ని ఎలిమినేట్ చేస్తే మనకి నైట్రోనియం అనే అయాన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎలక్ట్రోఫైల్ వచ్చేసింది ఏంటి, నైట్రోనియం అయాన్. ఇప్పుడు ఇది వచ్చి బెంజీన్ రింగ్ మీద అటాక్ అవ్వాలి. సెకండ్ స్టెప్, అటాక్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ ఆన్ ద బెంజీన్ రింగ్ టు ఫార్మ్ ఎరేనియం అయాన్. చూడండి ఎలక్ట్రోఫైల్ ఇది ఇక్కడ ఫస్ట్ స్టెప్లో జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్, ఇది వచ్చి బెంజీన్ రింగ్ మీద అటాక్ అవ్వాలి. ఓకే, మీకు అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను కదా
మనకి బెంజీన్ రింగ్లో 3 పై బాండ్స్ ఉంటాయి కదా. చూడండి, ఇక్కడ ఈ పై ఎలక్ట్రాన్స్ వెళ్ళి చూడండి, మనకి బెంజీన్ రింగ్లో ఉన్న పై ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఎలక్ట్రోఫైల్ అంటే నైట్రోనియం అయాన్ని పిక్ చేస్తుంది అనమాట. ఎందుకు ఎలక్ట్రోఫైల్ అంటే అది ఎప్పుడు ఎలక్ట్రాన్ లవింగ్ స్పీషీస్, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. కాబట్టి ఏమవుతుంది, బెంజీన్లో ఉన్న పై ఎలక్ట్రాన్స్ వెళ్ళి నైట్రోనియం అయాన్ని పిక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ బెంజీన్ దగ్గర వచ్చి ఇక్కడ మనకి నైట్రోనియం అయాన్ అనేది వచ్చి యాడ్ అయిందనమాట. ఇక్కడ మీరు ఇంకో విషయం చూడాలి. ఇప్పుడు చూడండి, ఈ బాండ్ అనేది ఇటు పోలరైజ్ అయితే ఆక్సిజన్ మీద యాక్చువల్గా 4 అండ్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నైట్రోజన్ మీద ఉన్న బాండ్ ఇటువైపు షిఫ్ట్ అయిందో ఆక్సిజన్ మీద ఇక్కడ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వస్తుంది. అలాగే నెగిటివ్ ఛార్జ్ కూడా వస్తుంది. ఓకే, ఫస్ట్ మనకి ఈ హైబ్రిడ్ అయాన్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు బెంజీన్ రింగ్ మీద ఉన్న ఒక ప్రోటాన్ దగ్గరికి వచ్చి ఇక్కడ బెంజీన్ రింగ్లో మనకి డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా, పై బాండ్స్. ఇందులో ఉన్న పై ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే నైట్రోనియం అయాన్ని పిక్ చేస్తాయి. కాబట్టి ఎలక్ట్రోఫైల్ వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఈ కార్బన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ ఇటువైపు వెళ్ళింది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, నేను ఇప్పుడు రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ చూపిస్తాను మీకు. ఒకవేళ ఈ బాండ్ కనుక ఇటు షిఫ్ట్ అయితే అప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఈ బాండ్ కనుక ఇటు షిఫ్ట్ అయితే మనకి ఈ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఏ కార్బన్ అయితే బాండ్ని కోల్పోయిందో అక్కడ మనకి ప్రతి చోట పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. ఓకే, మా 1 సెకండ్ స్టెప్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ స్టెప్లో వచ్చి ఫామ్ అయిన నైట్రోనియం అయాన్ ఇది వచ్చి బెంజీన్ రింగ్ మీద ఉన్న ఏదో ఒక ప్రోటాన్ దగ్గర వచ్చి అటాక్ అవుతుంది. అంటే ఏంటి చూడండి, బెంజీన్ రింగ్లో ఉన్న పై ఎలక్ట్రాన్స్ ఇక్కడ నైట్రోనియం అయాన్ని పిక్ చేసుకుని ఇక్కడ వచ్చి అటాక్ అవుతుంది అనమాట. దీంతోపాటు ఏం చెప్పాము, ఈ నైట్రోజన్ మీద ఉన్న బాండ్, నైట్రోజన్కి ఆక్సిజన్కి ఉన్న బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ మీద 3 సెట్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. అది ఈ స్ట్రక్చర్. నెక్స్ట్ ఒకసారి నైట్రోనియం అయాన్ అటాక్ అయిన తర్వాత ఇక్కడ ఈ బాండ్లో ఉన్న పై ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి కదా, కాబట్టి ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది. కాబట్టి ఏమైంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది మనకి. దీన్ని హైబ్రిడ్ అయాన్ అంటాం. ఒకవేళ ఇక్కడున్న బెంజీన్ రింగ్ కనుక ఇటు షిఫ్ట్ అయితే అప్పుడు ఏమర్పడుతుంది, ఈ కార్బన్కి బందిన బెంజీన్ రింగ్ బాండ్ ఏర్పడుతుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ బాండ్ కనుక షిఫ్ట్ అయితే అప్పుడు ఈ కార్బన్కి బాండ్ ఏర్పడుతుంది. ఇక్కడున్న కార్బన్ బాండ్ని కోల్పోయింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చిందనమాట. దీన్ని ఏమంటామంటే ఎరీనియం అయాన్ అంటాం. ఎరీనియం అయాన్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ స్టెప్, ఈ ఎరీనియం అయాన్ నుంచి మనం ఒక ప్రోటాన్ని రిమూవ్ చేసేయాలి. ఎందుకు రిమూవ్ చేయాలి అంటే చూడండి, ఈ ఫామ్ అయిన ఎరీనియం అయాన్కి ఆరోమాటిక్ బిహేవియర్ ఉండదు. ఎందుకు, డ్యూ టు ఇక్కడ మనకి యాక్చువల్గా ఇంకొక డబల్ బాండ్ ఉంటే ఆరోమాటిక్ అని చెప్తాం, కానీ డబల్ బాండ్ లేదు. కాబట్టి ఆ ఆరోమాటిక్ నేచర్ని రీస్టోర్ చేసుకోవడానికి ఏం చేస్తుంది, ఒక ప్రోటాన్, ఏదైనా ఒక ప్రోటాన్ని కోల్పోతుంది అనమాట. ఓకే, డీప్రోటోనేషన్ ఆఫ్ ఎరీనియం అయాన్ అంటే లాస్ ఆఫ్ ప్రోటాన్. ఎరీనియం అయాన్ నుంచి మనం ఒక ప్రోటాన్ని లాస్ చేస్తామన్నమాట. లాస్ చేస్తే దేనికి ఇస్తున్నాం మనం, లూయిస్ బేస్కి ఇస్తున్నాం. దీనివల్ల మనకి ఫైనల్ ప్రోడక్ట్ నైట్రోబెంజీన్ అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇది ఎరీనియం అయాన్ అమ్మ.
ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక లూయిస్ బేస్ తీసుకున్నాం. అదేంటి అంటే HSO4-. ఈ HSO4- ఎక్కడ ఏర్పడింది అంటే చూడండి, ఫస్ట్ స్టెప్లో ఇక్కడ మనకి ఏర్పడిన HSO4-ని ఇక్కడ మనం బేస్గా తీసుకుంటాం. ఓకే, ఇదేం చేస్తుంది, లూయిస్ బేస్ ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ప్రోటాన్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి H2SO4గా మారిపోతుంది. ఓకే, ఈ బాండ్ ఇది షిఫ్ట్ అయ్యి ఎలక్ట్రాన్స్ మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, రెండు కలిపి ఒక బంధాన్ని ఏర్పరుస్తాయి. చూడండి, ఫైనల్ ప్రొడక్ట్ నైట్రోబెంజీన్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. ఇది ఫస్ట్ది. నెక్స్ట్, హాలోజినేషన్ ఆఫ్ బెంజీన్. అంటే హాలోజన్స్ అంటే ఏంటి, ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ, వీటిని మనం హాలోజన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ కనుక బ్రోమిన్తో రియాక్ట్ అయిందనుకోండి, మనకి బ్రోమోబెంజీన్ ఏర్పడుతుంది. అంటే బెంజీన్ మీద బ్రోమిన్ గ్రూప్ వచ్చి అటాక్ అవుతుంది. ఓకే, కెటలిస్ట్ ఏంటి, FeBr3. అదే క్లోరినేషన్ అనుకోండి, బెంజీన్ కనుక క్లోరిన్తో రియాక్ట్ అయితే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కెటలిస్ట్ FeCl3 మనకేం ఏర్పడుతుంది, క్లోరిన్ ఏర్పడుతుంది. అలాగే బై ప్రోడక్ట్ ఏంటి, HCl, క్లోరోబెంజిన్. అమ్మ ఇక్కడ మనం కెటలిస్ట్ FeBr3 తీసుకోవచ్చు, లేదా AlBr3 కూడా తీసుకోవచ్చు బ్రోమినేషన్కి అయితే. అలాగే క్లోరినేషన్కి కూడా FeCl3 తీసుకోవచ్చు, లేదా AlCl3 తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు కెటలిస్టుల కింద ఇక్కడ. ఓకే, మనం నైట్రేషన్ చర్య చెప్పుకున్నాం కదమ్మా. నెక్స్ట్ది ఏంటంటే బ్రోమినేషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ రియాక్షన్ అర్థమైంది కదా. బ్రోమినేషన్ అంటే ఏంటి, బెంజీన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ FeBr3 లేదా AlBr3 అనమాట. AlBr3 అల్యూమినియం బ్రోమైడ్ టు ఫార్మ్ బ్రోమోబెంజీన్ ప్లస్ HBr. ఈ రియాక్షన్ ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం చర్యా విధానం తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాను, బ్రోమిన్ రియాక్ట్ అవుతుంది, కెటలిస్ట్ FeBr3 లేదా AlBr3 అని చెప్తున్నాను కదా. ఫస్ట్ చూడండి, మనం ఎలక్ట్రోఫైల్ని జనరేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ నేను AlBr3 తీసుకున్నానమ్మా కెటలిస్ట్ కింద. చూడండి, నేను తీసుకున్నది ఏంటి, AlBr3. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు అందరికీ బ్రోమిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసు. అవుటర్ షెల్లో ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్, 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవునా, చూడండి బ్రోమిన్ ఫస్ట్ ఈ స్ట్రక్చర్ చూపిస్తున్నాను చూడండి. బ్రోమిన్ మీద 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంతోపాటు ఇంకొక ఎలక్ట్రాన్, ఈ బాండ్ ఏర్పడుతుంది అంటే ఏంటి, ఈ బ్రోమిన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఈ బ్రోమిన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, అంతేనా. ఓకే, బ్రోమిన్ మీద అవుటర్ షెల్లో ఎన్ని ఉంటాయి, వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ 7 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ చూడండి, 2 బ్రోమిన్ యాటమ్స్ తీసుకున్నాం, Br2 విచ్ రియాక్ట్స్ విత్ AlBr3. Br2 AlBr3తో రియాక్ట్ అవుతుందమ్మా ముందు. ఓకే, ఫస్ట్ చూడండి, బ్రోమిన్ మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అల్యూమినియంకి ఇస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ డయాగ్రామ్లో యారో వేసి చూపించాను కదా నేను. బ్రోమిన్ మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అల్యూమినియంకి ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇదేమో లూయిస్ యాసిడ్, AlBr3 అన్నది లూయిస్ యాసిడ్ అనమాట. అంటే ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఓకే, కాబట్టి ఏం చేస్తుంది, బ్రోమిన్ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అల్యూమినియంకి ఇచ్చే ఈ రెండింటి మధ్యన బంధం ఏర్పడుతుంది, అంతే కదా. బ్రోమిన్ ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అల్యూమినియంకి ఇచ్చింది, అప్పుడు ఏమైంది, ఈ రెండింటి మధ్యన బంధం ఏర్పడింది. చూడండి, ఓకే. కాబట్టి ఏమైంది, తన ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది కాబట్టి బ్రోమిన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, అల్యూమినియంకి ఏమో నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ ఏర్పడింది కదా ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏమవుతుంది అంటే చూడండి,
ఇక్కడ ఈ బ్రోమిన్కి మధ్యన ఉన్న బాండ్ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ మాలిక్యూల్ అనేది లీవప్ అయిపోతుంది అనమాట. ఓకే, లీవప్ అయిపోతే మనకేమొస్తుంది? ఎలక్ట్రోఫైల్ ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఎలక్ట్రోఫైల్ అనేది ఏర్పడింది. ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయినప్పుడమ్మా మనకి ఈ మాలిక్యూల్ అనేది లీవప్ అయిపోతుంది. ఏంటి? AlBr4 అన్నది. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్ట్రోఫైల్ ఏర్పడింది. ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి బెంజీన్ రింగ్ మీద అటాక్ అవ్వాలి. సెకండ్ స్టెప్ చూడండి, ఈ వచ్చిన ఎలక్ట్రోఫైల్ బెంజీన్ రింగ్ మీద అటాక్ అవ్వాలి. మీకు అందరికీ తెలుసు కదా, బెంజీన్లో పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి? ఇది న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? ఎలక్ట్రాన్ పెయిర్ని చూడండి, ఇందులో ఉన్న పై ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఎలక్ట్రోఫైల్ని పిక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ మనకి ఈ బెంజీన్ రింగ్లో 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ వెళ్ళి మనకి బ్రోమిన్ని అటాక్ చేసినాయి. అప్పుడు ఏమవుతుంది? మనకి ఒక చోట మనకి బ్రోమిన్ అనేది అటాక్ అయింది. దీంతో పాటు మనకి ఇక్కడ ఒక హెచ్ కూడా ఉంది కదా బెంజీన్ రింగ్ మీద, అదే పొజిషన్లో ఇక్కడ ఉన్న కార్బన్ మీద బ్రోమిన్ అటాచ్ అయింది. దీంతో పాటు అక్కడ ఒక ప్రోటాన్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు స్ట్రక్చర్లో హెచ్ అని బిఆర్ అని ఇచ్చాం చూడండి. నెక్స్ట్, ఈ బాండ్ షిఫ్ట్ అయింది కాబట్టి మనకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు ఈ కార్బోకాటయాన్ని మనం హైబ్రిడ్ స్ట్రక్చర్స్ కింద రాసుకోవచ్చు కదా. ఫస్ట్ స్ట్రక్చర్లోనేమో ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయినట్టు మీకు యారోస్తో సూచించాం కదమ్మా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ బంధం ఏర్పడుతుంది. ఏ కార్బన్ నుంచి అయితే బాండ్ షిఫ్ట్ అయిందో అక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఒకసారి స్ట్రక్చర్ చూడండి. ఈ కార్బన్ నుంచి బాండ్ ఈ కార్బన్కి షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. వచ్చిందా? చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఈ కార్బన్ నుంచి ఈ కార్బన్కి బాండ్ షిఫ్ట్ అయింది. అప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం? అంటే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా సిగ్మా కాంప్లెక్స్ అనేది ఏర్పడింది అని చెప్పాం. దీనికి ఏంటి? యారోమాటిక్ బిహేవియర్ ఉండదు. ఎందుకు? 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఫామ్ అయిన సిగ్మా కాంప్లెక్స్ నుంచి మనం ఒక ప్రోటాన్ని రిమూవ్ చేసేయాలి. అంటే చూడండి, ఇది ఒక హైబ్రిడ్ అయాన్ అమ్మ. దీని నుంచి 3 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ వచ్చినాయి మనకి. ఈ హైబ్రిడ్ అయాన్ నుంచి మనం ఈ ప్రోటాన్ని రిమూవ్ చేసేయాలి. ఎందుకు? టు రీస్టోర్ యారోమాటిసిటీ, అంటే మళ్ళీ యారోమాటిక్ బిహేవియర్ని అది రీస్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఇందాక వచ్చిన హైబ్రిడ్ అయాన్ ఇది. మనం మరి ప్రోటాన్ని రిమూవ్ చేసేస్తుంది అంటే ఇక్కడ దేనికి ఇస్తుంది అంటే ఫస్ట్ స్టెప్లో మనకి ఎలిమినేట్ అయిపోయిన మాలిక్యూల్ ఉంది కదా, దీనికి ప్రోటాన్ ఇస్తుందన్నమాట. ఓకే, చూడండి, బ్రోమిన్ మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఈ ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను మీకు. చూడండి, ఇది మీకు సెకండ్ స్టెప్లో ఫామ్ అయిన హైబ్రిడ్ అయాన్. దీనికి ఫస్ట్ స్టెప్లో ఫామ్ అయిన మాలిక్యూల్ని యాడ్ చేశాను, బేస్ని. యాడ్ చేసినప్పుడు ఏమైంది? ఇది లూయిస్ బేస్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? ప్రోటాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఉన్న ప్రోటాన్ని ఈ బ్రోమిన్ మీద ఉన్న, చూడండి, బ్రోమిన్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, పింక్ కలర్తో సూచించాను ఇక్కడ. ఇవేం చేస్తాయి? ఈ ప్రోటాన్ని తన వైపు అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఈ అల్యూమినియంకి బ్రోమిన్కి మధ్యన ఉన్న బాండ్ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి రిజల్టెంట్ మాలిక్యూల్ ఏంటి అంటే AlBr3 పోతుంది. నెక్స్ట్ ఈ ప్రోటాన్ ఏమో బ్రోమిన్ తీసుకుంది కదా, కాబట్టి HBr కింద రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రోటాన్ రిమూవ్ అయిపోయింది కాబట్టి ఈ బాండ్ అనేది ఇటు షిఫ్ట్ అయ్యి మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ మధ్య మనకి ఒక బంధం ఏర్పడుతుంది. మనకి ఫైనల్గా బ్రోమోబెంజీన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఇది బ్రోమినేషన్ అమ్మా. అంటే బెంజీన్ నుంచి బ్రోమోబెంజీన్ ఎలా తయారు చేసామో తెలుసుకుందాం. క్లోరినేషన్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్.
కానీ బ్రోమిన్ ప్లేస్లో క్లోరిన్ యాడ్ చేస్తాం అంతే. ఓకే, మిగతా రియాక్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.